శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆధ్యాత్మిక భక్తులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు మనం 7వ రోజు పారాయణ ప్రారంభిద్దాం. సిద్ధుడు గురుచరిత్రను చెప్పడం కొనసాగిస్తున్నాడు. నామధారకుడు భక్తి శ్రద్ధలతో వింటున్నాడు. శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి శుభ్రపరిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. తరువాత దూరంగా ఉండి శ్రీగురునికి నమస్కారం చేసుకునేవాడు. ఒకసారి శివరాత్రికని అతని బంధువులు శ్రీశైలం వెళ్తూ తంతుకుని కూడా రమ్మన్నారు. అప్పుడు తంతుకుడు అంత దూరం పోవటం ఎందుకు, శ్రీగురు కాకుండా వేరే మల్లికార్జునుడు ఉన్నాడా, నేను రాను అని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో నువ్వు ఎందుకు శ్రీశైలం వెళ్ళలేదు అని అడిగాడు. తంతుకుడు మా వాళ్ళు మూర్ఖత్వం వల్ల అక్కడికి వెళ్ళారు, మిమ్మల్ని మించిన దైవం లేదు అని చెప్పాడు. శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఉపవాసం ఉన్నాడు. స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు స్వామి, ఈరోజు అక్కడ ఉత్సవం జరుగుతోంది, నువ్వు కూడా వెళ్తే బాగుండేది అని అన్నారు. అప్పుడు తంతుకుడు, స్వామి మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మీరు చూపిస్తే వస్తాను అని అన్నాడు. అతని భక్తికి మెచ్చి శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలం తీసుకెళ్లి క్షౌరం స్నానం ముగించుకొని మల్లికార్జున్ దర్శించుకొని రా అని చెప్పారు. తంతుకుడు స్వామి చెప్పినట్లే చేసి మల్లికార్జునుని దర్శించుకోవటానికి వెళ్ళాడు. దారిలో అతని బంధువులు కనిపించి నువ్వు రానన్నావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు అని అడిగారు. తంతుకుడు శ్రీగురుడే నన్ను తీసుకువచ్చాడు అని చెప్పాడు. కానీ వాళ్ళు తంతుకుడి మాటలు నమ్మలేదు. తంతుకునికి మల్లికార్జున లింగానికి బదులు శ్రీగురుడే దర్శనమిచ్చాడు. దర్శనం తర్వాత తంతుకుని, స్వామి నీవు మీ వాళ్లతో వస్తావా లేక నాతో వస్తావా అని అడిగారు. అప్పుడు తంతుకుడు, నేను మల్లికార్జున దర్శనానికి వెళ్ళినప్పుడు శివలింగంలో మీరే ఉండి దర్శనమిచ్చారు అని చెప్పాడు. మీ పాదాల దగ్గర ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారో అర్థం కావటం లేదు అని అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా శివరాత్రి నాడు ఈ క్షేత్రంలో చాలా మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ స్త్రీలోలుడుగా ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఒకసారి ఆమె రాజుతో, స్వామి మీరు మిగతా విషయాల్లో ఏ నియమము పాటించకుండా ఇంత ఈశ్వర భక్తి ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు ఆ రాజు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు. పూర్వజన్మలో నేను ఒక గొల్లవాని ఇంట్లో కుక్కగా పుట్టాను. అప్పుడు ఒక శివరాత్రి రోజున అందరూ ఉపవాసం ఉన్నారు. నాకు అన్నం దొరకలేదు. అందరూ శివాలయంకి వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. ఇంతలో అర్చకులు కుక్కను కొట్టండి అన్నారు. జనం నన్ను తరిమి కొట్టారు. దాంతో నేను మరణించాను. నేను తెలియకనే ఉపవాసం ఉండి శివరాత్రి రోజున మరణించాను కాబట్టి ఈ జన్మలో రాజుగా పుట్టాను అని చెప్పాడు. అప్పుడు కుముద్వతి, స్వామి నా పూర్వజన్మ గురించి కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు రాజు, నువ్వు పూర్వజన్మలో శ్రీశైలంలో ఒక పావురంగా పుట్టావు. నువ్వు ఒకరోజు మాంసం ముక్కను నోట కరుచుకొని వెళ్తుండగా ఒక గద్ద నిన్ను తరిమింది. నువ్వు శ్రీశైలం శిఖరం చుట్టూ ప్రదక్షిణం చేశావు. చివరకు ఆ గద్ద నిన్ను చంపి మాంసం ముక్కను తీసుకువెళ్ళింది. నువ్వు ఆలయానికి ప్రదక్షిణ చేసి అక్కడ మరణించటం వల్ల ఈ జన్మలో రాణిగా పుట్టావు అని చెప్పాడు. అప్పుడు రాణి, నాథ మన ముందు జన్మలు ఎలా ఉంటాయి అని అడిగింది. విమర్శనుడు తమ ముందు జన్మల గురించి చెప్పి చివరకు ఓ జన్మలో మనిద్దరం వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వల్ల సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక జన్మరాహిత్యం పొందుతాం అని చెప్పాడు. కనుక తంతుగా తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణ వల్ల పావురానికి రాణి పదవి మోక్షము వచ్చాయని శ్రీగురుడు చెప్పాడు. తరువాత శ్రీగురుడు తంతుకుని గంధర్వపురానికి తీసుకువచ్చాడు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో గంధర్వపురంలో ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారు లేరని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అది తెలుసుకుని శ్రీగురుడు తంతుకుని పంపించి వారందరినీ దర్శనానికి తీసుకురమ్మని చెప్తాడు. అందరూ తంతుకుని చూసి నీవు శివరాత్రి నాడు క్షౌరం చేయించుకున్నావు ఎందుకు అని అడిగారు. తంతుకుడు తన శ్రీశైల యాత్ర గురించి చెబితే వాళ్ళు నమ్మరు. కానీ శ్రీశైలంలో తంతుకుని చూసిన వాళ్ళు తిరిగి గంధర్వపురం వచ్చి మిగతా వాళ్లతో తాము తంతుకుని శ్రీశైలంలో చూశామని చెప్పడంతో అందరూ శ్రీగురుని మహిమ తెలుసుకుని ఆశ్చర్యపోతారు. సిద్ధయోగి ఇంకా శ్రీగురుని మహిమల గురించి చెప్తున్నాడు. నామధారక ఒకసారి నందిశర్మ అనే బ్రాహ్మణుడికి కుష్ఠవ్యాధి వచ్చింది. అతడు తుల్జాపురం వెళ్ళి తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. తరువాత ఒకరోజు దేవి అతనికి స్వప్నంలో కనిపించి నువ్వు చందలా పరమేశ్వరిని ఆరాధించమని ప్రార్థించమని చెప్పి మాయమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఆ పరమేశ్వరిని పూజించాడు. ఒకనాటి రాత్రి దేవి కలలో కనిపించి గంధర్వపురంలో ఉన్న నరసింహ సరస్వతిని ఆశ్రయించమని చెప్పింది. ఇన్నాళ్ళు నిన్ను ప్రార్థిస్తే నీకు చేతగాక ఒక మానవ మాతృను ఆశ్రయించమంటావా అని బాధపడ్డాడు నందిశర్మ. అప్పుడు అతడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండేసరికి
దేవి పూజారి కలలో కనిపించి అతన్ని వెళ్ళగొట్టమని చెప్పింది. అదే విషయం పూజారి నందిశర్మకు చెప్పి వెళ్ళిపోమ్మన్నాడు. చేసేది లేక నందిశర్మ గాంధర్వపురం బయలుదేరాడు. నందిశర్మ శ్రీగురుని ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు శిష్యులు నందిశర్మను బయటనే ఉండమన్నారు. ఈలోగా శ్రీగురుడు వచ్చారు. కుష్ఠరోగి వచ్చాడని శిష్యులు స్వామికి చెప్పారు. వాడిని రమ్మనండి అని శ్రీగురుడు చెప్పాడు. అప్పుడు నందిశర్మ శ్రీగురునికి నమస్కరించాడు. శ్రీగురుడు, ఏమయ్యా, మొదటి దేవిని ఆశ్రయించిన తర్వాత మరలా ఈ మానవమాతృడి దగ్గరికి వచ్చావేమి అని అడిగారు. అప్పుడు నందిశర్మ ఆయన సర్వజ్ఞుడని తెలుసుకుని తన తప్పును మన్నించమని వేడుకున్నాడు. శ్రీగురుడు వచ్చిన కారణం అడుగగా నందిశర్మ నాకు పెళ్ళైనప్పటి నుంచి కుష్ఠరోగం వచ్చింది అని తన బాధలు చెప్పుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల దయచేంది సోమనాథుడు అనే శిష్యుణ్ణి పిలిచి, నాయనా, ఇతన్ని సంగమానికి తీసుకెళ్లి అక్కడ షట్కూల తీర్థంలో స్నానం చేయించి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించి ఇతను కట్టుకున్న బట్టలు తగులబెట్టించి కొత్త బట్టలు కట్టించు అని చెప్పారు. ఆ ప్రకారమే నందిశర్మ నదిలో మునిగి తేలగానే అతని కుష్ఠరోగం పోయింది. తరువాత అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయగానే శరీరం బంగారు ఛాయతో మెరిసిపోయింది. అప్పుడు నందిశర్మ ఆశ్రమానికి వచ్చాడు. శ్రీగురుడు అతన్ని చూసి, నందిశర్మ, నీ కుష్ఠరోగం పోయిందా అని అడిగారు. అతడు ఒళ్లంతా చూసుకొని తన పిక్క మీద ఒక చోట కుష్ఠు ఉండటం చూసి బాధపడి శ్రీగురుణ్ణి శరణు వేడాడు. నాయనా, నువ్వు దేవుని వల్ల కానిది ఒక మానవ మాతృడి వల్ల అవుతుందా అని సందేహించావు కదా, అందువల్ల కొంచెం మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి అని శ్రీగురుడు చెప్పాడు. నందిశర్మ అప్పుడు నేను చదువుకోలేదు అని చెప్పగానే శ్రీగురుడు కొంచెం భస్మం తీసి అతని నోట్లో వేశాడు. వెంటనే నందిశర్మ విద్యావంతుడై శ్రీగురుని స్తుతించాడు. నందిశర్మ చేసిన స్తోత్రానికి శ్రీగురుడు సంతోషించి నందిశర్మకు కవీశ్వరుడు అనే బిరుదు ఇచ్చాడు. అప్పుడు మిగిలి ఉన్న కుష్టు కూడా పోయింది. నందిశర్మ చాలా సంతోషించాడు. అప్పుడు నామధారకుడు సిద్ధుడితో, స్వామి, శ్రీగురుని దగ్గర ఇంకో కవి ఉండేవాడన్నారు కదా, వారి గురించి కూడా చెప్పండి అని అడిగాడు. సిద్ధుడు చెప్తున్నాడు, గంధర్వపురం దగ్గరలోనే హిప్పరిగి అనే గ్రామం ఉంది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దగ్గరికి వచ్చారు. వాళ్ళు శ్రీగురుని వాళ్ళ గ్రామానికి పూజకి తీసుకువచ్చారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళో నరకేసరి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు కవి మరియు శివభక్తుడు. అతడు ఒకరోజు శ్రీగురుని స్తుతిస్తూ చేసిన స్తోత్రం విని, ఇది బాగుంది, కానీ ఇది నరస్తుతి కాబట్టి పనికిరాదు అనుకున్నాడు. ఆ గ్రామంలోని బ్రాహ్మణులు శ్రీగురుని కూడా స్తుతిస్తూ పద్యాలు వ్రాయమని కోరారు. అప్పుడు నరకేసరి, నేను కల్లేశ్వరుని తప్ప ఎవరిని స్తుతించను అని చెప్పాడు. ఒకరోజు నరకేసరి పూజ చేస్తుండగా అతనికి పూజ మధ్యలో చిన్న కునుకు వచ్చి కల కూడా వచ్చింది. ఆ కలలో శ్రీగురుడు కల్లేశ్వరుని స్థానంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు శ్రీగురుడు, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అని చెప్పాడు. నరకేసరి స్వామివారి గొప్పతనాన్ని గుర్తించి 5 పద్యాలతో శ్రీగురుని స్తుతించాడు. తర్వాత శ్రీగురుని దర్శించి క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు. కాబట్టి నామధారక, శ్రీగురుని అనుగ్రహంతో మారినవారు ఎంతోమంది ఉన్నారు అని సిద్ధుడు చెప్పాడు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు స్వామికి 7 సన్నిహిత భక్తులు స్వామిని ధనత్రయోదశి నాడు వారి వారి ఇళ్లకు రమ్మని పిలిచారు. అప్పుడు శ్రీగురుడు ఒకేసారి అందరి ఇళ్లకు రావటం ఎలా సాధ్యమని అడిగారు. ఆ 7 మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని పట్టుబట్టారు. సరేనని శ్రీగురుడు వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి, మేము మీ ఇంటికే వస్తాం, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి అని చెప్పారు. అప్పుడు స్వామివారు పండగకు ఊరికి వెళ్తారని ఆ ఊళ్ళో వాళ్ళకి తెలిసి, ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడనే ఉండండి అని ప్రార్థిస్తారు. సరేనని శ్రీగురుడు ఊళ్ళోనే ఉంటామని చెప్తారు. అలాగే ధనత్రయోదశి నాడు స్వామివారు 7 రూపాల్లో మిగతా ఊళ్ళకు వెళ్ళి 8వ రూపంలో ఆ ఊళ్ళోనే ఉంటారు. ఎవరికి వాళ్ళు స్వామి మా ఊరికి వచ్చాడంటే మా ఊరికి వచ్చాడని అనుకుంటారు. చివరికి అందరూ ధనత్రయోదశి విశేషాలు చెప్పుకుంటుంటే స్వామివారు అందరి దగ్గరికి వచ్చారన్న రహస్యం బయటపడింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గంధర్వపురంలో పర్వతేశుడు అనే రైతు ఉండేవాడు. అతడు కౌలుకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి స్వామివారి ఆశ్రమానికి మధ్యలో ఉంది. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు పర్వతేశుడు స్వామివారికి భక్తిగా నమస్కరించేవాడు. ఒకరోజు శ్రీగురుడు, నాయనా, నీవు రోజు శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నావే, నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు పర్వతేశుడు, నా పొలాన్ని స్వామివారు చూసి కరుణించాలి అని అడిగాడు. అప్పుడు శ్రీగురుడు పర్వతేశుడు పొలం దగ్గరికి వచ్చాడు. ఏపుగా పెరిగిన పైరును చూసి శ్రీగురుడు, నాయనా, నీవు నేను చెప్పినది చేస్తానంటే చెబుతాను అని అన్నారు. అప్పుడు పర్వతేశుడు, అలాగే స్వామి అన్నాడు.
అయితే ఈ పైరంతా కోయించు అన్నారు స్వామి. పర్వతేశుడు అలాగేనని యజమాని దగ్గరికి వెళ్ళి పైరు కోసేటందుకు అనుమతి అడిగాడు. ఆ ఏడాది పైరు బాగా పెరగడంతో ఆ యజమాని ఎక్కువ సొమ్ము ఇస్తే పైరు కోతకు అనుమతి ఇస్తాను అన్నాడు. పర్వతేశుడు అలాగేనని చెప్పి కూలీలను రప్పించి పెరిగిన పైరును కోయించే ఏర్పాట్లు చేశాడు. అప్పుడు పర్వతేశుడి భార్య, పెరిగిన పైరును ఎవరైనా కోయిస్తారా? పైరుకి ఇంకా పాలు కూడా పట్టలేదు అని గొడవ పెట్టింది. అప్పుడు పర్వతేశుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకే చేయిస్తున్నాను అని తన నమ్మకాన్ని ప్రదర్శించాడు. వెంటనే పర్వతేశుడి భార్య పొలం యజమాని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి పర్వతేశుడిని ఆపమని చెప్పింది. యజమాని అలాగేనని ఒక మనిషిని పంపించి వారించడానికి ప్రయత్నిస్తాడు. కానీ పర్వతేశుడు వినకుండా పైరు కోయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత కోసిన పైరు మొదళ్ళ నుంచి ఎక్కువ పిలకలు వచ్చి మళ్ళీ పైరు ఏపుగా పండుతుంది. అప్పుడు పర్వతేశుడి భార్య తాను శ్రీగురుని తప్పుగా తలిచినందుకు క్షమాపణ కోరింది. శ్రీగురుని అనుగ్రహం వల్ల ఆ ఏడు చాలా ఎక్కువ పంట చేతికి వచ్చింది. అప్పుడు పర్వతేశుడు యజమానికి చెల్లించాల్సిన కౌలు చెల్లించి తను ఉంచుకొని మిగతా భాగాన్ని ఆ ఊరిలో పంటలు పండని పేద బ్రాహ్మణులకు ఇచ్చాడు. కాబట్టి నామధారక, శ్రీగురుని మహిమ ఎలాంటిదో చూశావా అని అడిగాడు. ఒకసారి దీపావళికి గంధర్వపుర వాసులందరూ ఉత్సాహంగా ఉన్నారు. శ్రీగురుడు తమ శిష్యుల్ని పిలిచి మనం త్రిస్థలి యాత్ర చేసి వద్దాం అని చెప్తారు. అప్పుడు భక్తులు యాత్రకు తయారవుతుంటే త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది కనుక మీరు మీ కుటుంబాలతో రండి అని చెప్పారు. అప్పుడు వారందరూ సంగమం దగ్గర ఉన్న షట్కోల తీర్థంలో స్నానాలు చేశారు. శ్రీగురుడు, నాయన్లారా, ఈ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైనది. ఈ భీమా అమరజా సంగమం గంగా యమునా సంగమం కంటే ఎక్కువ పవిత్రమైనది అని చెప్పారు. పూర్వం దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. దాంట్లో జలంధరుడు అనే రాక్షసుడు దేవతలందరినీ చంపడం ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు శివునితో మొరపెట్టుకున్నాడు. శివుడు యుద్ధంలో చనిపోయిన దేవతలను బతికించడానికి అమృతాన్ని ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు అది తీసుకుని దేవతల మీద చల్లగా వాళ్ళు బతికారు. అప్పుడు కొద్దిగా అమృతం భూమి మీద పడింది. అందుకనే ఈ నదికి అమరజ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే మన కోరికలన్నీ తీరుతాయి అని శ్రీగురుడు ఈ క్షేత్ర మహిమను గురించి చెప్పసాగాడు. పూర్వం ఒక బ్రాహ్మణుడు నిరంతరం భక్తితో శివుణ్ణి ప్రార్థించి విరాగి అయ్యాడు. అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ ఇతన్ని కూడా రమ్మన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నవ్వి ఇదే కాశీ అని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా అందరికీ అక్కడ వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణికయింది. కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడ కనిపించాయి అని చెప్పారు. తర్వాత స్వామి పాపనాశనా తీర్థం చూపించి దీనిలో స్నానం చేస్తే పాపాలు నాశనం అవుతాయి అని చెప్పారు. ఇంతలో స్వామివారి పూర్వాశ్రమంలోని సోదరి రత్న అక్కడికి వచ్చింది. శ్రీగురుని ప్రార్థించి నన్ను ఉద్ధరించమని శ్రీగురుని కోరింది. అప్పుడు శ్రీగురుడు, పూర్వం ఒక పిల్లి ఒక కుండలో పిల్లల్ని పెట్టింది. నీవు చూడకుండా దానిలో నీళ్లు పోసావు, అవి చనిపోయాయి. అందువల్ల నీకు మార్జాల హత్యా దోషం పట్టుకుంది అని చెప్పారు. ఆ సమయంలోనే రత్న శరీరమంతా కుష్టు వ్యాధి వ్యాపించింది. ఆమె భయపడి శ్రీగురుని ప్రార్థించగా నీవు నిత్యము పాపనాశన తీర్థంలో స్నానం చేస్తుండు, ఒక్కో స్నానానికి 7 జన్మల పాపాలు పోతాయి అని శ్రీగురుడు చెప్పాడు. తర్వాత స్వామివారు కోటి తీర్థం చూపించి ఇక్కడ స్నానం చేస్తే 1,000,000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పారు. కల్లేశ్వరుని దగ్గర ఉన్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా చెప్పారు. అప్పుడు నామధారకుడు, స్వామి మీరు ఈ పవిత్ర క్షేత్ర మహత్యాన్ని చెబుతుంటే ఆ క్షేత్రాలు చూస్తున్నట్లే ఉంది అన్నాడు. సిద్ధుడు ఇంకా చెప్తున్నాడు. ఆ క్షేత్రాలు చూస్తున్నట్లే ఉంది అన్నాడు. సిద్ధుడు ఇంకా చెప్తున్నాడు. పూర్వం ఒక యవనరాజు ఉండేవాడు. అతడికి పరమతద్వేషం లేదు. హిందువులను కూడా ఆదరించేవాడు. కానీ యవన గురువులు మాత్రం, రాజా మీరు చేస్తున్నది తప్పు, మనం హిందువుల సాంప్రదాయాలను గౌరవించకూడదని చెప్పేవారు. అయినా రాజు వారి మాటలను వినేవాడు కాదు. ఆ రాజుకు విధివశాత్తు తొడ మీద పుండు లేచింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోయేసరికి బాధ ఎక్కువైంది. అప్పుడు ఆ రాజు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి దానికి నివారణోపాయాన్ని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు, రాజా గత జన్మల పాపాల వల్ల ఈ వ్యాధులు వస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, సాధు దర్శనం వల్ల వ్యాధులు తొలుగుతాయి. కాబట్టి మీరు పాపనాశనా తీర్థంలో స్నానం చెయ్యండి, మీ వ్యాధి తగ్గుతుంది అని చెప్పాడు. రాజు అతను చెప్పినట్లే చేయసాగాడు. ఒకసారి రాజు స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక సాధువు కనిపించాడు. రాజు అతనికి నమస్కరించి తన పుండు గురించి చెప్పాడు. అప్పుడు సాధువు, నీవు మహాత్ముల దర్శనం చేసుకుంటే నీ వ్యాధి తగ్గుతుంది
అని ఒక కథ చెప్పాడు. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు ఒక వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. ఒకనాడు వృషభయోగి ఆ దారి వెంట వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఉన్నారు. మరునాడు ఉదయం ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి బ్రాహ్మణుడు చనిపోయాడు. మరుసటి జన్మలో అతను దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు పట్టపురాణి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ కలుగుతాడని అసూయ చెంది రాజు యొక్క రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. పట్టమహిషి స్పృహ తప్పింది కానీ చనిపోలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు ఒళ్లంతా పుళ్ళు లేచాయి. రాజు అసహించుకొని రాణిని బిడ్డను అడవులలో వదిలివచ్చాడు. ఆ అడవిలో తిరుగుతూ రాణి వేరే రాజ్యం యొక్క రాజును శరణ పొందింది. రాజు ఆమె కథ తెలుసుకుని జాలి చెంది ఆమె కుమారుడికి ఎన్ని చికిత్సలు చేయించినా లాభం లేకపోయింది. కుమారుడు చనిపోయాడు. ఆ సమయంలో వృషభయోగి అటుగా వచ్చాడు. ఆమె శోకం విని ఆమెను ఓదార్చాడు. జనన మరణాల గురించి వివరంగా చెప్పాడు. రాణి దుఃఖిస్తూ వృషభయోగి కాళ్ళ మీద పడింది. అప్పుడు ఆ యోగి దివ్య దృష్టితో ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడు అని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి పిల్లవాడి శవం మీద చల్లుతాడు. వెంటనే పిల్లవాడు బతుకుతాడు. కనుక ఓ రాజా, మహాత్ముల దయవల్ల ఎంతటి వ్యాధి అయినా తగ్గుతుంది అని ఆ సాధువు చెప్పాడు. అంతేకాకుండా నీవు గంధర్వపురం వెళ్ళు, అక్కడ శ్రీగురుడు నీ వ్యాధిని నయం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు గంధర్వపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి యవనరాజు వస్తాడు. అందువల్ల ఇక్కడి వారికి బాధ కలగవచ్చు. మా మహిమ లోకం అంతా వెల్లడైంది కాబట్టి ఎక్కువ కాలం మేమిక్కడ ఉండకూడదని చెప్తారు. బహుధాన్యనామ సంవత్సరంలో గౌతమి నదికి పుష్కరాలు వస్తాయి. అప్పుడు నదిలో స్నానం చేయటానికని చెప్పి మేము అంతర్ధానం అవుతాము అని నిశ్చయించుకున్నారు. గ్రామస్తులు మాత్రం స్వామిని మమ్మల్ని వదిలిపోవద్దు అని వేడుకున్నారు. ఇంతలో యవనరాజు అక్కడికి వచ్చి శ్రీగురుడు ఎక్కడ ఉన్నారో అని అడుగుతాడు. గ్రామస్తులు చెప్పడానికి సందేహిస్తుంటే ఆ యవనరాజు నేను కూడా స్వామివారిని సేవించుకోవడానికే వచ్చాను, ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారు స్వామి సంగమంలో ఉన్నారు అని చెప్పగానే యవనరాజు సంగమానికి వెళ్ళి శ్రీగురునికి నమస్కరిస్తాడు. అప్పుడు శ్రీగురుడు ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అని అడిగాడు. అప్పుడు ఆ యవనరాజుకు తన పూర్వజన్మ గుర్తుకొస్తుంది. వెంటనే శ్రీగురునికి నమస్కరించి స్వామి, నేను మీ సేవకుడనైన చాకలినే అని చెప్పాడు. శ్రీగురుడు ఆ యవనరాజును ఆశీర్వదించాడు. అప్పుడు రాజు తన పుండును తగ్గించమని అడుగ్గా శ్రీగురుడు ఏదీని వ్రణం అని అడిగాడు. రాజు తన తొడవంక చూసుకొని పుండు లేకపోయేసరికి ఆశ్చర్యపడి స్వామికి నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు ఏమిరా, నీవు కోరుకున్న భోగాలు అనుభవించావా, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడిగారు. అప్పుడు రాజు మీ దయవల్ల నేను సకల భోగాలు అనుభవించాను, ఒక్కటే కోరిక మిగిలింది. మీరు ప్రసాదించిన వైభవం మీరు చూడాలన్న కోరిక ఒకటి ఉంది, కాబట్టి మీరు మా రాజ్యానికి రావాలి అని అడిగాడు. అప్పుడు శ్రీగురుడు రాజు ప్రార్థనను మన్నించి నీ రాజ్యానికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు స్వామివారిని ఒక పల్లకీలో కూర్చోబెట్టి తను నడవసాగాడు. శ్రీగురుడు రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికిలా దాసుడిగా ఉంటే లోకనిందకు గురవుతావు, కాబట్టి నువ్వు కూడా గుర్రం మీద రా అని చెప్పారు. సరేనని ఆ యవనరాజు గుర్రం మీద బయలుదేరాడు. అప్పుడు శ్రీగురుడు మా అనుష్ఠానానికి వేళ అవుతోంది, మీరు మెల్లిగా వచ్చి మమ్మల్ని పాపనాశనా తీర్థం దగ్గర కలుసుకోండి అని చెప్పారు. శ్రీగురుడు పాపనాశనా తీర్థం చేరి నాగనాథుడు అనే శిష్యుణ్ణి యవనరాజును ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తారు. అప్పుడు యవనరాజు శ్రీగురుని కలుసుకొని అతన్ని తన రాజ్యానికి తీసుకువెళ్లి నగర వీధులంతా పల్లకిలో తిప్పి రాజభవనం లోపలికి తీసుకువెళ్ళాడు. తరువాత తన భార్యా పిల్లలను పరిచయం చేస్తాడు. అప్పుడు రాజ్యంలో ఉండే ప్రజలు ఈయన మామూలు సన్యాసి కాదు, లేకపోతే రాజే స్వయంగా ఇన్ని సేవలు చేస్తారా అని అనుకున్నారు. అప్పుడు శ్రీగురుడు యవనరాజుతో నీకు ఇంకేమైనా కావలసి ఉంటే కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు తనకు ఇంకేమీ అక్కర్లేదు అని చెప్తాడు. అయితే నువ్వు శ్రీశైలం వెళ్ళు, మేము గంధర్వపురం వెళ్ళి అక్కడికి వస్తాము అని చెప్పారు. తరువాత శ్రీగురుడు గోదావరి యాత్ర చేసి గంధర్వపురం వెళ్ళారు. అది ఈశ్వరనామ సంవత్సరం. శ్రీగురుడు భక్తులతో మేము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నాము అని చెప్తారు. అది తెలిసిన గ్రామస్తులు కన్నీరు కారుస్తూ స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది, మీరు తమ అవతారం పరిసమాప్తి చేయదలిచినట్లు తోస్తున్నది అని బాధపడ్డారు. అప్పుడు నరసింహ సరస్వతి వాళ్ళ భక్తికి మెచ్చి మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోము, మేము ఎప్పుడూ ఇక్కడే ఉంటాము, ఇక్కడ మా ప్రతిరూపాలైన పాదుకల్ని ప్రతిష్ఠిస్తున్నాము, మా పాదుకలను పూజించి మమ్మల్ని ధ్యానిస్తే తప్పక కోరిక నెరవేరుతుంది అని శ్రీగురుడు పాదుకలను
ఆశ్రమంలో వదిలిపెట్టారు. శ్రీగురుడు ఆశ్రమం నుండి బయటికి వచ్చి సాయం దేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరాడు అని చెప్పాడు సిద్ధుడు. మిగతా సన్యాసం దీక్ష తీసుకున్నటువంటి శిష్యులు శ్రీగురుని ఆజ్ఞ మేరకు యాత్రలకు వెళ్ళిపోయారు. తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు, యవనరాజు ముందే శ్రీశైలం చేరి అక్కడ శ్రీగురుని రాకకై ఎదురుచూస్తున్నారు. బహుధాన్యనామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. శ్రీగురుడు శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగలో స్నానం చేసి మమ్మల్ని ఒక పుష్పాసనం తయారు చేయమని చెప్పారు. శ్రీగురుడు దాన్ని నీటి మీద ఉంచమన్నారు. మేము అలానే చేశాము. అప్పుడు శ్రీగురుడు మేము ఈ పూలనావలో శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునులో ఐక్యం చెందుతామని చెప్పారు. మేము ఆశ్చర్యపోయి బాధపడుతూ అక్కడే ఉన్నాము. శ్రీగురుడు మమ్మల్ని ఓదార్చాడు. తర్వాత శ్రీగురుడు పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ మాతో, నాయన్లారా, నలుగురు ఒకచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, నామ సంకీర్తన చేసేవారు మా అనుగ్రహానికి పాత్రులవుతారు. వారింట్లో అష్టైశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాం. మేమచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తాయి. మీరు వాటిని భద్రపరచుకోండి అని చెప్పి పూలనావ మీద కనుమరుగయ్యారు. తరువాత కొందరు చేపలు పట్టేవాళ్ళు వచ్చి, అయ్యా, ఒక స్వామి పూలనావలో వెళ్తున్నారు. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో పువ్వులు నదిలో కొట్టుకు వస్తాయి, అవి తీసి వారికి ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే 4 పువ్వులు నదిలో కొట్టుకు వచ్చాయి. చేపలు పట్టేవాళ్ళు నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ పువ్వులను మాకిచ్చారు అని సిద్ధుడు నామధారకునికి చెప్పాడు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులను ప్రసాదంగా పొందిన వారెవరో అని అడిగారు. అందుకు సిద్ధుడు, అవి నాకు, సాయం దేవునికి, నందిశర్మకు, నరహరికి లభించాయి అని చెప్పి నామధారకునికి పువ్వును చూపించాడు. శ్రీగురుని మహిమను పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. దీన్ని పారాయణ వలన శాంతి, పవిత్రత, ఆయురారోగ్యాలు కలుగుతాయి, పాపాలు నశిస్తాయని సిద్ధుడు చెప్పాడు. అంతవరకు శ్రద్ధగా వింటున్న నామధారకుడు ఒక్కసారిగా చలనం లేకుండా ఉండిపోయాడు. అతని శరీరం కంపించిపోతోంది. కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారుతున్నాయి. సిద్ధముని అతడు సమాధి స్థితిలో ఉన్నాడని తలచి నామధారకుణ్ణి తట్టి లేపాడు. అప్పుడు నామధారకుడు శ్రీగురుని స్తుతించాడు. అన్నీ మీరే అయి ఉండగా నేను సమర్పించే షోడశోపచార పూజలు నామమాత్రమైనవే అని చెప్పాడు. అప్పుడు సిద్ధుడు, నాయనా, నీవు అంతర్ముఖుడివై ఇలా ఉండిపోతే మిగతా వారు ఎలా ఉద్ధరింపబడతారు? ఈ గురుచరిత్ర పారాయణ చాలా శ్రేష్టమైనది. ఇది నిత్యం పారాయణ చేస్తుంటే ఇహం పరం రెండూ సిద్ధిస్తాయి. ఒక మంచి రోజున దీని పారాయణ ప్రారంభించు. శ్రీగురునికి మానసోపచార పూజ చేయి. దీపం పెట్టి తూర్పు దిక్కుగా కూర్చోవాలి. పారాయణ తర్వాత నైవేద్యం పెట్టాలి. గురుచరిత్ర పూర్తయిన తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి సత్కరించాలి. ఇలా నియమంతో పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాద వల్లభాయ నమః.